అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా కొబ్బరి నువ్వులు బెల్లంతో ఇలా చేసి తిన్నారంటే చాలా బలం అండి. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు, చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓల్డెన్ డేస్లో అయితే ఖచ్చితంగా ఇలా చేసి పెట్టేవారు, చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ఒక 8 చిప్పలు తీసుకున్నానండి. ఇది నేను మామూలుగా ఇంట్లో దేవుడికి కొట్టిందే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను పాడవ్వకుండా. ఇప్పుడు వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి, లేదా మీరు తురుముకొనైనా తురుముకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఈ నువ్వులను వేయించుకోవాలి. మాడనివ్వకుండా వేయించుకోండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన నువ్వులని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం ఇది కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగినాయి. ఇలా వేగితే చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాతనే వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ జార్లో ఎంతైతే పడతాయో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోండి. లేదా మీరు కొబ్బరి తురుముకోనైనా వేయించుకోవచ్చు. ఇలా అయితే ఈజీ కదండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బేసన్లోకి వేసుకుంటున్నాను. లాస్ట్కి కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసి మనము వేయించుకున్న నువ్వులు వేసి రెండు కలిపి మిక్సీ పడుతున్నానండి. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. ఇది ఇలాగే పెట్టుకోవాలండి. ఇది మిక్సీ జార్లో ఇలాగే పెట్టండి. ఇక్కడ నేను కొద్దిగా బెల్లం తురిమి పెట్టాను. ఇప్పుడు అదే కడాయిలో ఇక్కడ నేను ఈ బెల్లం మొత్తం నాకు 4.5 కప్పుల బెల్లం అయిందండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఈ 4.5 కప్పుల బెల్లంకి దీంట్లో నీళ్ళు అస్సలు వాడొద్దండి. నీళ్ళు వాడితే నిల్వ ఉండదు. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి వేయటం వల్ల బెల్లం చక్కగా కరుగుతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడరు చాలా రుచిగా ఉంటుందండి ఫ్లేవరు. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మంచిగా ఇది కలుపుకుంటూ ఆ బెల్లాన్ని కరిగించుకోవాలండి. నీళ్లు మాత్రం అస్సలు వేయకండి. నీళ్లు వేస్తే నిల్వ ఉండదు. ఇలా నీళ్లు వేయకుండా చేసుకున్నామంటే నెల రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటాయి. తొందరగానే కరుగుతుందండి బెల్లము, నీళ్లు వేయకున్నా కానీ. చూడండి, ఇలా కలుపుకుంటా కరిగించుకోవాలి. జస్ట్ ఈ బెల్లం పాకం ఏం రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కరగాలి మొత్తము. జారుడుగా ఉంది కదా. ఇలా కరిగిన తర్వాత ఇదేం పాకం రానవసరం లేదండి. ఇలా మొత్తం బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము మిక్సీ జార్లో నువ్వులు కొద్దిగా కొబ్బరి మిక్సీ పట్టి పెట్టాను కదా, అది ముందుగా వేసేసానండి. నాకు ఇది మొత్తము 5 కప్పులు అయిందండి. 5 కప్పులు వేసాను. అంటే ఈ బెల్లం సిరప్లో ఎంతైతే పడుతుందో అంతే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే కొద్దిగా ఉండి చుట్టుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది, సరిగా రాకపోవచ్చు. మీరు ఇంకా కావాలంటే దీంట్లో ఇంకొక కప్పు అయినా పౌడర్ వేసుకోవచ్చండి, కొబ్బరి పౌడరు. నాకైతే ఇంతే సరిపోయింది. చూసుకొని వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్కువ పట్టొచ్చు, ఒక్కొక్కసారి తక్కువ పట్టొచ్చు. మొత్తం 5 కప్పులు మిక్సీ పట్టిన పౌడర్ వేసాను కదా, ఇది నువ్వులది మొత్తం వేసానండి. ఈ కొబ్బరి పౌడర్ ఏమో ఇంత మిగిలింది నాకు. అలా పట్టేంత వరకే వేసుకున్నానండి. అలాగైతేనే ఉండ చుట్టుకోవడానికి చక్కగా వస్తుంది. జస్ట్ కలుపుకొని కింద దించి చల్లార్చుకోవాలి. బెల్లం అది పాకం రానవసరం లేదు. జస్ట్ అది మెల్ట్ అయిన తర్వాత ఇవి పౌడర్ వేసుకొని కలుపుకొని ఆ వేడి కొద్దిగా కలుపుకొని చల్లార్చుకోవాలి. ఇది నేను వేడిగా ఉన్నప్పుడే ఉండ చుట్టి చూపిస్తున్నానండి. వేడిగా అయినా కానీ ఉండ చుట్టడానికి వస్తుంది, అలాగే చల్లగా అయినా కానీ చక్కగా ఉండ చుట్టడానికి వస్తుందండి. ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత చూడండి, కొద్దిగా గట్టిగా అవుతుంది కానీ ఈజీగా ఉండ చుట్టుకోవడానికి వస్తుందండి. నేను లాస్ట్ వరకు కూడా అన్ని చుట్టి చూపించాను. ఇలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఇలా ఉండలు చుట్టి రోజుకొక ఉండ తిన్నా కానీ చాలా మంచిదండి. పిల్లలకైనా కానీ పెద్దలకైనా కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బలము, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి.
చూడండి మొత్తం అయిపోయింది. ఇన్ని లడ్డూలు అయినాయండి నాకైతే. ఇలా చేసి పెట్టుకున్నారంటే మన దీంట్లో నీళ్లు వాడలేదు కాబట్టి నెల రోజులైనా పాడవ్వండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.